యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు, కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు. కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు, సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు. సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు, సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు. నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు. యుద్ధం ఓ యుద్ధం, యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. అన్న ఈ వారం మొదటిసారి కాబట్టి అన్న కొద్దిగా అడ్జస్ట్ చేసేదాకా నీకు ఏదైనా ప్రాబ్లం అక్కడ లోకల్ గా ఏముందో చెప్తే అన్న నేను దాన్ని మా డిఏఓని కలెక్టర్ చెప్పి నీతో మాట్లాడి దాన్ని రెక్టిఫై చేయమని చెప్పగలుగుతాం. నాకు ఆర్మూర్ వరకు ఓవరాల్ గా టెక్నికల్ ఆస్పెక్ట్ ఎరువులు లేక కాదు. అదే నాకు అర్థమైంది అన్న, ఎరువులు ఉన్నాయని స్టేట్మెంట్ కూడా చూశాను నేను. అయితే నేనేమంటున్నా అంటే ఈ ఆర్మూర్ వరకు ఏదైతే మనం యాప్ ఓపెన్ అయ్యే వరకు కొద్దిగా మనిషికి 2 బస్తాలు ఎకరం గట్ల మనం ఇవ్వడానికి అవకాశం ఉంటే అట్లా మీరు కలెక్టర్ యూరియాది వరకు సపరేట్ చేసి కలుగుతాం కేంద్రం యాప్ నుంచి. ఎందుకంటే ఇంక్లూడ్ అయ్యారు అందుట్లో మనకి సెంట్రల్ యాప్ కి. అవును అవును, వాళ్ళ దగ్గర నుంచే రావాలి అంటే దేశవ్యాప్తంగా కాబట్టి కొద్దిగా ఇనిషియల్ బ్రీతింగ్స్ ఉంటాయి కదా కొద్దిగా. అవునన్నా నేనేమంటున్నా అంటే ఆర్మూర్ వరకు రైతులది కొద్దిగా ఇవాళ ఆదివారం అధికారులేమో వీళ్ళు గోపి కూడా లీవ్ లో ఉండు అన్న. నేను ట్రై చేసి మళ్ళీ నీకు మధ్యాహ్నానికి చెప్తా. సరే అన్న, ధన్యవాదాలు అన్న, ధన్యవాదాలు.